స్పందన ఎలా ఉండబోతోంది అనేది కూడా తెలంగాణ ప్రజలు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుందంటే కవిత విషయంలో ఇంకా ఇప్పటికీ కేసీఆర్ గారు అయితే మౌనంగానే ఉన్నారు. మిగిలిన నాయకులు కూడా ఎక్కడా కూడా ఎక్కువ తక్కువగా మాట్లాడట్లేదు, ఆవిడ గురించి విమర్శించట్లేదు. సోషల్ మీడియాలో సరే అది పెయిడ్ ఆర్టిస్ట్లా నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు, అది తెలియని విషయాలు. కానీ బట్ మెయిన్ నాయకులు, ముఖ్య నాయకులు మాత్రం ఎక్కడ ఆవిడని పెద్ద స్థాయిలో విమర్శించిన పరిస్థితి అయితే లేవు. బట్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది ఆవిడ మీద బీఆర్ఎస్ పార్టీ నైజం? ఇప్పుడు మెయిన్ నాయకులు ఎవరు విమర్శించలేదు అని అంటున్నారు. నిరంజన్ రెడ్డి మెయిన్ నాయకుడు కాదండి, పద్మా దేవేందర్ రెడ్డి మెయిన్ నాయకురాలు కాదండి, గొంగడి సునీత మెయిన్ నాయకురాలు కాదండి, సత్యవతి రాథోడ్ గారు మెయిన్ నాయకులు కాదు. పెద్ద ఎత్తున విమర్శలు అంటే ఆవిడ అవినీతి చేసిందనో లేకపోతే ఆవిడ ఇలా చేశారు అలా చేశారని ఆ స్థాయిలో ఆరోపణలు చేయట్లేదు అంటున్నారు. చల్ల ధర్మారెడ్డి, నేను వీళ్ళలాగా మాట్లాడలేనండి. అంటే పెద్ద ఎత్తుననే నిరసనలు జరిగినాయి, పెద్ద ఎత్తుననే ఆమెకు ఘాటుగా సమాధానాలు చెప్పడం కూడా జరిగింది. హరీష్ అన్న జోలికి ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తి ఉండదండి, ఎందుకంటే ఆయన ట్రబుల్ షూటరు. 2001 నుంచి ఇప్పటి వరకు కూడా వెన్నుదన్నుగా బాపు కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిల్చున్న వ్యక్తి ఆయన. అంటే పార్టీ స్పందించలేదు అని మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. ఇంకొకటి, రేపు హరీష్ రావు గారు రాబోతున్నారు. హరీష్ రావు గారు బాపు కేసీఆర్ గారి దగ్గరికి వస్తారు. అక్కడ ఏం జరిగింది ఏంటిది, కొంత ఎన్ఆర్ఐ వాళ్ళతోటి మీటింగ్స్ కూడా జరిగినాయి, అవి చర్చలు జరుగుతాయి మామూలుగా. ఇక హరీష్ రావు గారు స్పందిస్తారా స్పందించరా అనేది హరీష్ అన్నకే తెలియాలి, మేము ఇంకా ఆయనను కలవలేదు కాబట్టి. ప్రతి ఒక్కరము బాపు కేసీఆర్ గారి గీత, ఆయన ఏదైతే గీత గీస్తాడో అది దాటము. ఒక కార్యకర్తలుగా నిబద్ధత గల నాయకులలాగా మేమందరం ఆయన గీత గీసిన గీత దాటేటోళ్ళము కాదు. ప్రతి ఒక్కరము ఇప్పుడు కష్టకాలంలో పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తాం తప్ప ఎవరో పేడ్ ఆర్టిస్ట్, మీరు ఇంకొకటి అన్నారు సోషల్ మీడియాలో పేడ్ ఆర్టిస్టులు అని. పేడ్ ఆర్టిస్టులు మా పార్టీకి అయితే లేరండి ఎవరు. సోషల్ మీడియాలో రవణ కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మా పార్టీలో పనిచేసి సోషల్ మీడియాలో ప్రేమాభిమానాలతోటి మాత్రమే బాపు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మాత్రమే చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు పాపలు ఉన్నదా లేదా అని చూడకుండా నేరుగా, అంటే పార్టీలో ఏదో నాయకుడిలాగా ఎదగడం వేరు, సోషల్ మీడియాలో పెట్టడం కూడా వేరండి. ఎందుకంటే రేపు ప్రూఫ్ ఉంటది, నువ్వేం మాట్లాడినావు మీ కేసీఆర్ గారి గురించి, ఇంకో పార్టీలో పోతే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మాకు మళ్ళా కౌంటర్ వేస్తారు. అలాంటిది సోషల్ మీడియా. అంటే పేడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు. ఈ కష్టకాలంలో పార్టీకి వెన్ను దన్నుగా నిలబడడమే మా ప్రథమ కర్తవ్యం, అంతే. రైట్ రవి గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, కవిత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది చివరికి అనుకుంటున్నారు? ఏం లేదు, ఇక వాళ్ళు హిడెన్ ఎజెండాలు పెట్టుకొని ఈ పార్టీలను అన్నింటిని కూడా అటెన్షన్ డైవర్ట్ చేయడము, పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడము, మొత్తం వాళ్ళమే ఫోకసింగ్ చేసుకోనికి కొత్తగా డ్రామాలు ఆడుతున్నారు అంతే. మీ ఆస్తుల పంపకాలను ఇంకేమైనా ఉంటే చూసుకోండి, పోయి ఇంట్లో లోపటింట్లో చూసుకోండి. ఇక్కడ ప్రజల మధ్యలో వచ్చి మేదో మొత్తం ఈ సమాజానికి వీరనారులాగా మేమే చేసినామని అంటే, గతంలో లక్ష్మీ పార్వతి కూడా ఇట్లే ఎక్కువ ఊహించుకున్నారు, ఆ తర్వాత షర్మిల కూడా అట్లే ఎక్కువ ఊహించుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇట్లాంటివన్నీ. ఈడ కవితక్క వేరు అనే విషయం నీకంటే ఎక్కువ నాకు కూడా తెలుసు బ్రదర్. నేనేమంటున్నా, విజిత గారికి కూడా తెలుసు, ఎందుకు అంటే ఉద్యమం కాలం నుండి వారు కూడా రిపోర్టింగ్ చేస్తున్నారు, జర్నలిజం చేస్తున్నారు. కానీ నేనేమంటున్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న విధానం వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. ఇప్పుడు దీన్ని అన్నిటిని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారా, లేకుంటే వీళ్ళ ఒక కొత్త ఎజెండా ఏమన్నా ముందరికి పెట్టుకుంటున్నారా, లేకుంటే వీళ్ళు ఏదన్నా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు తండ్రి కూతురు ఆడుతున్నటువంటి డ్రామానా, అన్నా చెల్లెలు ఆడుతున్నటువంటి డ్రామానా అనేది త్వరలో బయటపడుతుంది. ఈ రోజు హరీష్ రావు గారిని మీరు అందరూ నెత్తి మీద ఎక్కించుకున్నా, ఇంకే సంతోష్ రావు గారిని నెత్తి మీద ఎక్కించుకున్నా, రేపు పొద్దున ఎక్కడి నుండి పావులు కదిలినో ఆ పావుల్లో మళ్ళీ వాళ్ళిద్దరిని కాల్వట్టి కూస్తారో కూడా ఎవరు చెప్పలేమమ్మా ఇవన్నీ. కాబట్టి ఏది ఏమున్నా మీరు ఎవరి పార్టీలో వాళ్ళు ఉండండి, ఏమి తీసుకుంటారో వాళ్ళు చేసుకోండి, కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లకండి, ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద బురద చల్లకండి. మీరు అవినీతి చేస్తే కమిషన్లు ఉన్నాయి, విచారణ చేస్తుంది, జైలుకు పంపిస్తుంది. సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఈరోజు సిబిఐ ముఖ్య కార్యదర్శి వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజు జరిగే పరిణామాలన్నీ జరుగుతాయి. నాకు బాధ అయింది, నేను చెప్పినా అని చెప్పి అక్క అంటది, అక్కనే స్వయంగా చెప్తుంది అన్న పేడ్ ఆర్టిస్టులతో నడిపిస్తున్నాడు అని చెప్పి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి తను మాట్లాడింది. తను అంత అవహేళనతోన ఏదో చిన్నపిల్ల కాదు మాట్లాడింది అంటే ఏం చేయనికే. ఆమె కూడా మన పిల్లలు ఉన్నారు, ఆమె మాట్లాడిందంటే కొద్దిగా ఆలోచనతో ఉన్న కేసీఆర్ గారి కడుపులో పుట్టిన బిడ్డ కాబట్టి అబద్ధం చెప్పలేదు అనేది మాత్రం మీడియా పరంగా అందరికీ తెలిసిందే. కాబట్టి ఆమె చెప్పినవన్నీ నిజాలే. ఆ నిజాలకు
నిర్భయంగా ఎవరి మీద అయితే అబండాలు వేసిందో వాళ్ళు సమాధానం చెప్తేనే దీనికి అన్నిటికీ పరిష్కారం దొరుకుతది అని చెప్పి రామ్ గోపాల్ గారు ఫైనల్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా వేసిండ్రు ఆ ఆరోపణలు, దుర్మార్గుడు దుష్టుడు అని. అది కూడా నిజమే అయిపోతుందా? ఇవి నిజమైనప్పుడు అవి కూడా అవ్వాలి. రైట్. సో రామ్ గోపాల్ గారు ఫైనల్గా మీరు చెప్పండి, అంటే కవిత గారు మాట్లాడిన మాటల్లో, అంటే కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటలో వాస్తవాలే ఉంటాయి, అండ్ ఆవిడ ఏదైతే ఆవేదన చెందారో ఆ ఆవేదన కూడా కొంతవరకు కరెక్ట్ అనే ఒక వర్గం కూడా ఉంది కాబట్టి మీరేం చెప్తారు ఆ విషయం? ఇప్పుడు విస్తగారు ఏమంటున్నా, ఇవి కవిత ఇవన్నీ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి అంతర్గతంగా ఈమె హెచ్చరించుకుంటూ వచ్చి రికార్డు పెట్టుకొని ఇవాళ బయట పెడితే వాస్తవం అని జనం నమ్ముతారు. ఆల్ ఆఫ్ సడన్ వచ్చేవారికి ఏదైతే ఉందో ఇదేదో అంతర్గత పోరాటం అన్నది ఒకటి, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఒకటి, రెండు. అంతకు తప్ప ఇంకా పబ్లిక్ ఏముండరు. తీరా వచ్చే వరకు రేపు వచ్చినాడు మళ్ళీ అయిపోయింది కథ సుఖాంతము, కథ కంచికి పోయింది. ఆయన పోయి మళ్ళీ అయ్య కాళ్ళు పట్టుకున్నా, అనగాని కాళ్ళు పట్టుకున్నా, లేకపోతే బావ కాళ్ళు పట్టుకున్నా, లేకపోతే తమ్ముడికి అదే తమ్మి తప్పైంది రాని దండం పెట్టా మనం ఆశ్చర్యపడాల్సింది లేదు. అదే రాధాకు జితేందర్ అట్లా అనకు. ఎంతమంది కత్తులు బండబూతులు తిట్టినని ఇప్పుడు మంత్రులు పోయినోళ్ళు ఉద్యమకారులను నువ్వు సంకల పెట్టుకొని వాళ్ళతో గ్లాసులు కలుపుకొని తాగి అవన్నీ చేసినాక ఇక అంతకంటే అప్పుడు ఏముంటుందా? బిడ్డ రానియడా? పనికిరాని వాళ్ళు తిట్టిన వాళ్ళందరినీ సంకల పెట్టుకొని నువ్వు ఊరేగింపి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఇష్టానుసారం చేసినాక నువ్వు బిడ్డ పోయి కాళ్ళు మోపుతుంది, నన్ను కొట్టినా సంపద ఇన్నే ఉంటుంది అని ఏమన్నా వద్దంటాడా? అది ఏమున్నా ఇది ప్యూర్లీ రవి. అది కాదు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎంత మాట్లాడాడు, అరే ఏం సరిత ఇంద్రారెడ్డి ఏం మాట్లాడింది, అరే శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడాడు, దానం నాగేంద్ర ఏం మాట్లాడాడు, అరే అవన్నీ ఇంకో మాట నాది మా నాన్న రక్తమే కాబట్టి ఆ స్థాయిలోనే ఉంటాను అని చెప్పారు కాబట్టి ఇప్పుడు శరణాగతి ఇప్పుడు ఎక్కడేం లేకపోతే ఏమంట చూడు అయ్యో ఇద్దరు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు కవిత గారు కూడా నా ఇంట్లో మా నాన్న ఉన్నారు అంటున్నారు. ఒకటి నేనేమంటున్నా, ఫస్ట్ మంచి పాయింట్ రైజ్ చేసాను. ఇవాళ నువ్వు ప్రొజెక్ట్ కావాలంటే నీ ఓన్ బ్రాండ్ మీద ప్రొజెక్ట్గా నువ్వు జై కేసీఆర్ జై తెలంగాణ అనుడు కాదు కదా, నీకు ఇండివిజువాలిటీ ఉండి ఇండిపెండెంట్గా లీడ్ చేయి. నువ్వు ఇప్పుడే వయసు ఇంకా ఉన్నది కదా, నువ్వు ఇండిపెండెంట్గా ప్రొజెక్ట్గా పర్టికులరా అదే తండ్రి జన్మనిచ్చిన దానికి తండ్రి జీవితాంతం రుణపడి ఉంటే అది విషయం వేరు. రాజకీయంలో ఒకటి ఇక్కడ తండ్రే నేనేమంటున్నా, ఒకటి జితేందర్ ఉంటు డిస్టర్బ్ చేయండి. ఇక్కడ రాజకీయ పరంగా తండ్రి ఏం డెసిషన్ తీసుకున్నాడు, పార్టీ ముఖ్యం ఆయనకు, బిడ్డ ముఖ్యం కాదు కదా. బిడ్డ ఎక్కడ పోతుంది, సంబంధం ఆయన సంసారం ఉంది, ఆ బిడ్డ సంసారం ఉంది, ఆమె వ్యవహారం ఉంది, అది విషయం వేరు. ఇక్కడ కొట్టుకపోయింది ఏం లేదు, నష్టం జరిగింది ఏం లేదు కదా. ఒకవేళ ఆమెను సస్పెండ్ చేయకపోతే మొత్తం అంతర్గతంగా అది ఒక అగ్నిజ్వాల ప్రళయం వస్తుంది, టైం వచ్చినప్పుడు దెబ్బ పడుతుంది. అందుకోసం ఇక్కడ ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ టైం వచ్చినాడు ఇదే కవిత పోయి అయ్య కాళ్ళు పట్టుకుంటుంది, అనగాని కాళ్ళు పట్టుకుంటుంది, బావ కూడా కాళ్ళు మొక్కుతుంది. అది మనం అందరం ఆ సందర్భం కూడా వస్తుంది. మీరు రాసి పెట్టుకొని డే టు టైం మన